ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి సంచలనమైన వివక్షపూరితమైన వ్యాఖ్యలు చేశారు. తాను నిష్పక్షపాతంగా రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మరోలా చూస్తానంటూ డైరెక్ట్గా మాట్లాడేశారు. గంగాధర నెల్లూరు జిల్లా టీడీపీ కార్యకర్తలు నాయకులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తప్పనిసరిగా పూర్తిగా పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతానని కూడా ఆయన చెప్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులకు అసాధారణ ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాన్ని నడపడమే పొలిటికల్ గవర్నెన్స్. కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనలో కూడా అదే చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు పసుపు కండవాలు వేసుకొని పసుపు బిల్లలు పెట్టుకొని పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు వస్తూ ఉంటే అధికారులు అలా రావద్దంటున్నారని ముఖ్యమంత్రి దగ్గర విలేకరులు ప్రస్తావిస్తే అలాంటి అధికారుల మీద చాలా కఠినంగా వ్యవహరిస్తాం. మా కార్యకర్తలే కదా మొన్న ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని నమ్మించింది, వాళ్ళు నమ్మించడం వల్లే కదా మేము అధికారంలోనికి వచ్చాం. కాబట్టి అలా పసుపు బిల్లలు పెట్టుకొని వచ్చే కార్యకర్తల్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు హెచ్చరించారు. ఈరోజు ఇంకో అడుగు ముందుకు వేసి గతంలో 2004, 2019లో ఓడిపోవడానికి కారణం కూడా చెప్పారు. ఆ కారణం విచిత్రంగా ఉంది. అంటే అప్పట్లాగా ఇప్పుడు పనిచేయరా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే మీకు చెప్పాను, ఒక మాట చెప్పాను, మీకు అందరికి చివరిలో ఉంటుందిగా, రింగ్ అవుతా ఉంటుంది నేను చెప్పిన మాటలన్నీ. ముందు మారుగా నేను ఉండను, ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ అవసరం. బీ క్లియర్. మళ్ళీ 2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. ఒక అబ్సెషన్తో ముందుకు పోయా. ఏంటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి, రాత్రి బాగు అయిపోవాలి. బాగు చేశాం. చరిత్ర మీద చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నది ఏంటంటే 2004, 2019లో మనల్ని ఎవరు ఓడించలేదు, మనకు నేనే ఓడించేశాను అంటున్నారు. ఆ ఓడిపోవడానికి కారణం ఏం చెప్తున్నారు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేయాలి, రాత్రికి రాత్రి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను, అందుకు దెబ్బతిన్నానని చెప్తున్నారు. ఈసారి అలా ఉండదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి ఉద్దేశం? రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల కంటే ఈసారి మనం కార్యకర్తల ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసమే ఎక్కువ ప్రయత్నం చేస్తాను అని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారా? పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఓట్లు లేకుండా ఇంట్లో పడుకుంటే తప్పించి మనం ఓడిపోమని చెప్తున్నారు. అంటే ఈసారి అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కోసమే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు నడపబోతున్నారా? అంతటితో ఆగి ఉంటే ఇంకో అనుకోవచ్చు, కార్యకర్తల కోసం నాయకులు పనిచేశారు కాబట్టి వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ బాగు కోసం ఏదో ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కూడా ఉంటూ ఆయన ఇంకో వ్యాఖ్య చేశారు, చాలా దిగ్భ్రాంతి కలిగించే వ్యాఖ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉంటూ చెప్తూ ఉన్నారు, వైసీపీకి ఏ స్థాయిలో కూడా పనులు చేసే పరిస్థితి ఉండకూడదు, ఇది అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తుంది, అలా చేస్తే పాముకు పాలు పోయడమే అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఓట్లు వేసిన గ్రామాలు ఉంటాయి. మరి ఆ గ్రామాల్లో పనులు చేయరా, రోడ్లు వేయరా, మంచినీళ్ళు ఇవ్వరా? ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు, వాళ్ళ మద్దతుదారులు కూడా పనులు చేసి ఉంటారు. మరి వాళ్లకు బిల్లులు ఇవ్వరా, డబ్బులు చెల్లించరా? ఎందుకు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఒక పార్టీ అధ్యక్షుడు హోదా అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ కార్యకర్తల సమావేశంలో ఇక్కడ ఇంకా గమనించాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఏ పని చేయడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొట్టు, కేకలు వేస్తూ ఉన్నారు. అంటే ఎంత ద్వేషం నింపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాడర్లో అన్నది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? తెలుగుదేశం పార్టీకి ఓట్లైనంత మాత్రాన వాళ్ళకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదా? ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు తీసుకునే యోగ్యత వాళ్ళకు ఉండదా? ఒక కాంట్రాక్టర్ వైసీపీ వ్యక్తి అయితే అతనికి బిల్లులు ఇచ్చేందుకు చట్టం, అంటే టీడీపీ చట్టం, రెడ్ బుక్ రాజ్యాంగం అనుమతించదా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఈరోజు ఇంత బహిరంగంగా వైసీపీకి ఏ స్థాయిలో కూడా పనులు చేసే పరిస్థితి రాకూడదు, నేను అందరికీ ఇదే చెప్తున్నాను, అన్ని స్థాయిలకి వర్తిస్తుందని చెప్తూ ఉన్నారంటే ఏకపక్షంగా కేవలం తన తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన పణంగా పెడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసేలాగా మార్చుకుంటున్నారు అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
ఇంత సీనియర్ నాయకుడు ఇంత బహిరంగంగా పొలిటికల్ గవర్నెన్సే నడుపుతా, కార్యకర్తల కోసమే నిలబడతా, వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ జరగడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నారంటే ఇంతకు మించిన బాధ్యతారాహిత్యం, ఇంతకు మించిన పక్షపాత ధోరణి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఆశించడం కూడా దిగ్భ్రాంతి కలిగించే అంశమే ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయ పార్టీని కూడా చూడం, అర్హులైన అందరికీ ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందిస్తామని పదే పదే చెప్పేవాళ్ళు. అయినప్పటికీ కూడా ప్రజలు ఓడించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి లాగా తాను కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అయినా, చాలా కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ధారణకు వచ్చేసారా? జగన్మోహన్ రెడ్డి లాగా అందరినీ సమానంగా చూసినా ఉపయోగం లేదు కాబట్టి అదేదో నా పార్టీ కార్యకర్తల కోసం, నా పార్టీ కార్యకర్తల పక్షాన పక్షపాత ధోరణితో ఉంటే కనీసం రాజకీయంగా బెనిఫిట్ ఉంటుంది, ప్రభుత్వ ప్రయోజనాలన్నింటినీ నా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తీసుకెళ్ళి వాళ్ళకు దోచిపెడితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారా?